ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సొంత నియోజకవర్గంలో లిక్కర్ వ్యాపారులు బరితెగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మందు బాబుల కోసం టెంట్లను ఏర్పాటు చేసి మరీ దగ్గరుండి మందు తాగిస్తున్నారు. కనీసం ఎక్సైజ్ శాఖ అధికారులు ఇటువైపు కన్నెత్తైనా చూడకపోవడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ దృశ్యాలు చూసారా? చుట్టూరా ప్రహరీ గోడ, టెంట్లు, ఆ టెంట్ల కింద మందు బాబులు. ఏదో ఫంక్షన్ జరుగుతోందని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అది ఓపెన్ బ్రాందీ షాప్. ఏపీ ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర సొంత నియోజకవర్గంలో నిబంధనలకు తూట్లు పొడిచిన వైన్ షాపు వ్యాపారుల తీరిది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మద్యం వ్యాపారులు బరితెగిస్తున్నారు. నిబంధనలను ఎక్కడా పాటించకుండా ఇష్టారీతిన మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సొంత నియోజకవర్గంలో జరుగుతున్న ఈ మద్యం వ్యాపారుల బరితెగింపు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎక్సైజ్ శాఖ మంత్రి సొంత ఇలాఖా కావడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు కనీసం ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు అనే విమర్శలు వస్తున్నాయి. అసలు టెంట్లు వేసి మందుబాబులను కూర్చోబెట్టి మద్యం తాగించడం ఏంటని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లతో కొల్లబొడుస్తున్నారు. మచిలీపట్నం మంగినపూడి బీచ్ సమీపంలో వైన్ షాపు నిర్వాహకులు ఖాళీ స్థలంలో టెంట్లు, పందిర్లు ఏర్పాటు చేసి మందుబాబులు తాగేందుకు ఏర్పాటు చేస్తున్నారు. నిబంధనలు పాటించని బార్ అండ్ రెస్టారెంట్ యజమానులపై ఎక్సైజ్ శాఖ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. దీనికి సమీపంలోనే స్కూల్ కూడా ఉందని చెప్తున్నారు. దీంతో ఓపెన్ బ్రాందీ షాప్కు పర్మిషన్ ఎలా ఇచ్చారు అన్నది అంతు పట్టడం లేదు. మందుబాబుల కారణంగా ఈ ఏరియాలో గొడవలు జరుగుతున్నాయని వెంటనే తొలగించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.